పత్రి సార్కు ధన్యవాదాలు. నా పేరు పద్మ, మాది కొత్తపల్లి, మండలం ముక్కల్, జిల్లా నిజామాబాద్. నాకు ఇట్లా ధ్యానం పరిచయమై 4 ఏళ్ళు అవుతుంది. నాకు ఇట్లా ఆరోగ్యం బాగుండకపోతుండే ఇంట్లో సమస్యలు ఉంటుండే. ఈ సమస్యలన్నిటికీ ఇట్లా మా ఊళ్ళో ధ్యానం చేస్తుండే. ఒకసారి మీ ఇంటికి తోలుకొస్తా అన్నది మా అత్తమ్మ బిడ్డే. మరి తోలుకరా అంటే చెప్పేసిన ఒక 10 మందిని జమ చేయు, సప్తా పెట్టిస్తా మీ ఇంటికాడ అని చెప్పింది. చెప్తే మరి సరే తోలుకరా అని చెప్పిన. చేస్తున్నాం ఇక ఫస్ట్ సార్ వచ్చిండు, రాత్రి 7 గంటలకు వచ్చిండు. ఇక రాత్రిలో ఏం చెప్తా, ఏం ధ్యానం చేస్తే ఏం రోగాలు పోతాయి అంటే ఇట్లా పక్క వాళ్ళందరినీ పిలుస్తా అన్నారు. ఇక అన్నా కానీ ఒకసారి రండి కదా, ఇట్లా కాళ్ళ నొప్పులు బీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి అంటే మేము ఇంకా వాళ్ళకి అట్లా చెప్పలేము. ఏదో ఇట్లా డాక్టర్ వస్తుండు మందులు ఇస్తాడట అని చెప్పినాం. ఇక వాళ్ళకి ఫస్ట్ టైం ధ్యానం అంటే అర్థం కాలేదు వాళ్ళకు. అని డాక్టర్ వస్తుండు మీకు ఏ నొప్పులు ఉన్నా పోతాయి అని చెప్తే వచ్చిండ్రు. ఇక వస్తే ఇక 100 మంది తయారైండ్రు మా ఊళ్ళో ధ్యానం చేసుడు. ఇక ఒక్కొక్కళ్ళకి ఇట్లా మంచిగా అయిందంటే ఒక వారం రోజులకే, రోజొకటి మంచిగా అయ్యి వారం రోజులకే 100 మంది ధ్యానం చేసిండ్రు మా ఊళ్ళో. మా ఇంట్లో ఇక పౌర్ణమి ధ్యానాలకు ఇట్లా పట్టకుండా అమాసకు పౌర్ణమికి 100 మంది నైట్ల సుఖ ధ్యానం చేసుడు. ఇప్పుడు అసలు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది. అన్ని నొప్పులు తక్కువ చేసుకున్నారు, అన్నీ చేసిండ్రు. ఇక నాన్ వెజ్ వద్దనేసరికి ఇక తడబడ్డారు. ఇక ఎట్లా ఇది మేము తినది అట్లా ఇట్లా అనుకుంటే ఇక కొద్దిమంది తగ్గినా కానీ నేను 4 ఏళ్ళ నుంచి ఎక్కడ ఎవ్వరి మాట వినకుండా నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. ఇక నాకు ఇంట్లో కొంచెం అది వ్యవసాయం చేస్తాము. నాకు ఇలా నడుము నొప్పి బాగుండేది. ఆ నడుము నొప్పి హైదరాబాద్ పోయినాం, ఎక్కడనో చూపించుకున్నాం, మస్తు రెస్ట్ తీసుకున్నా, మందులు వేసుకుంటున్నా, తగ్గలేదు. ఈ ఒక 41 రోజు ధ్యానం చేస్తే మంచిగా తగ్గిపోయింది. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఒక టాబ్లెట్ లేకుంటున్నాం. మంచిగా వ్యవసాయం చేస్తాము, వచ్చిన మందితో మంచిగా ధ్యానం చేపిస్తా, ధ్యానం చేసే పని చేపిస్తా. ఒక్కరోజు ఇక మొన్న పసుపు తవ్వినప్పుడు చేపియకుంటే మేడం ఈరోజు కూర్చుండబెట్టకపోతే ఇంకా వాళ్ళే యాద్ చేస్తుండ్రు. అట్లా అయిపోయింది. ఇక మొత్తం అక్కడ మా విలేజ్లో నేను ఒక్కదాన్నే, మొత్తం ఊరంతటాకి నేను ఒక్కదాన్నే పేరు. ఇక ఈమె ధ్యానం చేస్తుంది, పిరమిడ్ కట్టించుకున్నది, ఆమె ఇంత నియమం పడుతుంది అనేదే మాట. ఇక నన్ను చూసి అందరూ మా చుట్టాలందరూ మంచిగా ధ్యానం చేస్తుండ్రు, ధ్యాన ప్రచారం చేస్తుండ్రు, మెడిటేషన్ చేస్తుండ్రు, అన్నీ చేస్తుండ్రు. నాకు ధ్యానం పరిచయం కాకుండా ముందు కాయేసినాము. ఆ పంట కాయేస్తే ఇట్లా పల్సా మొలిసింది. అప్పుడే ధ్యానం పరిచయం అయింది. దున్నేద్దామని మా సార్ అన్నాడు. దున్నుడు ఎందుకు, నేను ఇట్లా ధ్యానం చేస్తున్నా కదా, వారం రోజులే ధ్యానం చేద్దాం, తోటలోకి పోయి ధ్యానం చేస్తే పంటలు బాగా వండుతాయట, అన్నీ ఆరోగ్యంగా పాడి పంటలు అన్నీ బాగుంటాయట అని చెప్పిండ్రు. చెప్తే ఇక రోజు ఇక తోటలోకి పోయినప్పుడల్లా, పారించినప్పుడల్లా, కలిసినప్పుడల్లా ఇట్లా ధ్యానం చేసుకుంటూనే చేస్తున్నాం. ప్రతి పంటలు బాగా వండుతున్నాయి, మంచిగా వండుతున్నాయి పంటలు. పిరమిడ్లు 2x2 ఇట్లా ఇంట్లో కట్టించుకునే పిరమిడ్ గురించి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే సార్ ఇప్పుడు డబ్బులు లేవు అన్నట్లు అన్నా. నీ డబ్బుల గురించి ఎందుకమ్మా, అవే ఆటోమేటిక్గా వస్తాయి. ఈ డబ్బులు లేవనకు, ఇక వేపిస్తా అంటే రెడీగా ఉండు, ఇక డబ్బులు అవే వచ్చేస్తాయి అన్నాడు. పిరమిడ్ కాబట్టి ఇక అనుకోగానే ఇట్లా ఇయ్యాలని సార్ చెప్పిండు. రేపే భూమి పూజ చేసిండు, వెంటనే ఇట్లా వచ్చేసినాయి ఇక విషయం, పిరమిడ్ డబ్బులు అంటే. అప్పుడు ఇక అట్లుండే పరిస్థితి. ధ్యానంకు ఉన్న ముందు అసలు నేను ఎట్లా ఏగుతానా, ఇట్లా సమస్యలతో ఎంత మస్తు ఇబ్బంది పడ్డా. ధ్యానం వల్ల ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఏవి వచ్చినా ఇంక ఎదుర్కొంటున్నా. నేను ధ్యానం వల్లనే నేను అన్నీ ఎదుర్కొంటున్నా. ఏ వచ్చినా భయం పడతలేను. మా సార్స్ ఒక మంచిగా మారిండు, ఎక్కడికైనా తోలుకపోతుండు, ధ్యానం క్లాసులకు, ధ్యాన పండుగలకు. ఇప్పుడు ఇక్కడికి బిఎంసీకి 2 మాటలు చెప్పి వెళ్దామంటే ఇక్కడ దించేసిపోయిండు. అట్లా అంతకుముందు ధ్యానం అంటే కోపం వస్తుండే. ఇప్పుడు ఎంత మంచిగా మారిండు ధ్యానం వల్ల. అన్నిట్లా ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం. నా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాం. మనీ మెడిటేషన్ అనే క్లాస్కి వెళ్తున్నాము. ఆ క్లాస్కి వెళ్ళిన నుంచి అయితే ఇంకా అద్భుతంగా ఉంది. ఇక మనీ మెడిటేషన్ క్లాస్కి వెళ్ళినాక నాకు ట్రాక్టర్ వచ్చింది సార్, నాకు చేతిలో డబ్బులు లేవు, నీకు ఎట్లా అని సార్ ఫోన్ చేసిన. ఏం కాదమ్మా నువ్వు కూర్చో, మళ్ళీ చిన్నదన్నదే లేడు, పెద్ద బండి తెచ్చిండు.
మా సార్ నాకు చెప్పకుండానే. అయినా ఏం కాదమ్మా, దాంతోనే మీరు డెవలప్ అవుతావు, మంచిగా మెయింటైన్ చేసుకుంటే అన్ని డబ్బులు వస్తాయి, నువ్వే టెన్షన్ పెట్టుకోకు, నీకు ధ్యానం ఉంది, నీకు ఎంత వేసుకుంటే అంత ధ్యానం ఉందమ్మా, నీకు అన్నీ సహకరిస్తాయని చెప్పిండు సార్. ఇక దానివల్ల ఎందరు అన్నారు, మీకు ఇంత పెద్ద బండి ఎందుకు, ఇంత పెద్ద బండి ఎందుకు, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారని. ఇక నేను అసలు నా ధ్యానం వల్ల నాకు అన్నీ బాగా జరుగుతున్నాయి, ఏదైనా మంచిగా జరుగుతున్నాయి ఇంట్లో ఆరోగ్యంగా ఆనందంగా. ఇక మనీ మెడిటేషన్ గురించి అయితే ఇంకా ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి ఇంకా ఆనందంగా ఉంది. ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంది. ఇట్లా పంచపక్ష పరమాణాలు తినడం, ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పుకోవడం, 108 ఇట్లా ఏదైనా సమస్య వస్తే 108 చెప్పుకుంటే మైండ్ ఇంకా మంచిగా అయిపోతుంది. ఇలా ఎన్నో తెలియని విషయాలు మనీ మెడిటేషన్ క్లాసులు ఎంత బాగుందంటే అంత బాగుంది. నా పంటలకు అన్నిటికీ మంచిగా ఉన్నాయి, ప్రతి పంటలు బాగున్నాయి, పాడి పంటలు. నా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం, ఆరోగ్య కుటుంబం, ఆనందంగా ఉన్నాం, ఐశ్వర్యంగా ఉన్నాం, అన్నీ బాగున్నాయి. ఎక్కడికి పోయినా అందరు నన్ను ఇట్లా ఆమె ఊళ్ళో మొత్తం మొన్న మా ఇంటి కాడ ఫంక్షన్ అయింది, అందరూ ఒక వింతగా అంటే పిరమిడ్ అందరం ధ్యానం చేసినాం కానీ ఎవ్వరు కట్టిపియలేరు, ఒక్కతే ఎట్లా కట్టిపిస్తుంది, అందరం మానినాం కానీ ఆమె మానకుండా చేస్తుంది, ఆమెకు అంత బాగా అనిపిస్తుంది, అంత మంచిగా ఉండాలి ఆయన అంట. మా ఆయన గురించే ఇక పిరమిడ్ వల్ల మా ఆయనకు ఎన్నో దాటిపోయినాయి, ఇట్లా ఎన్నో పడుకుంటా లేసుకుంటా ఇట్లా ఆయనకు హెల్త్ బాగుండకపోతుండే, కొంచెం పిసపిస చేస్తుండే, ఇప్పుడు ఎంత మంచిగా అయిందంటే అంత మంచిగా అయింది. ఇక అన్నిటికీ ఆ పిరమిడే కాపాడుకుంటూ వచ్చింది మమ్మల్ని ఇంతవరకు. ఇంట్లో ఏ పిల్లలకు దెబ్బలు తాకినా పెద్దగా జరిగేది ఇట్లా చిన్నగా జరుగుడు ఆ పిరమిడ్ వల్ల. ఈ ధ్యానం వల్ల ఇంట్లో పిరమిడ్ కట్టించడం వల్ల అంత మంచిగా ఇట్లా జరుగుడు చిన్న చిన్న రూపంలోనే చూపెట్టుకుంటా పోయినాయి. మనీ మెడిటేషన్ వల్లనే నాకు అన్ని అనుకున్నా ఇంకెక్కువ ఫాస్ట్ జరుగుతున్నాయి. ఏమనుకుంటుంది అంత బాగుంది మనీ మెడిటేషన్. అందరూ చెయ్యాలి, మనీ మెడిటేషన్ చెయ్యాలి, 3 గంటలు ధ్యానం చేయాలి, ఎల్లుల్లి తినద్దు, నాన్ వెజ్ తినద్దు, అంత బాగుంది. ప్రతి పనిలో ముందుంటాను, లోక కళ్యాణం చేస్తాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఐశ్వర్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ.